అయితే కామెంట్ చేయండి. వీటితో క్లోజ్ చేస్తే దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంకి దగ్గరలో ఉన్న గుగుడు కుల్లై స్వామి టెంపుల్ ఉంది కదా, అంటే గుగుడికి వచ్చానమాట. సో ఇది వచ్చేసి మనకి అనంతపురం నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో ముందుగా అందరికీ మొహరం శుభాకాంక్షలు. సో ఎందుకంటే గూగుల్లో ఉన్నటువంటి మన కుల్లై స్వామి టెంపుల్ హిస్టరీ గురించి కూడా మనం లాస్ట్ వీడియోలో తెలియజేసాము. అండ్ అనంతపురం నుంచి వచ్చినట్టుగా ఒక వీడియో చేసాము. ఆ వీడియో చూడలేదో వాళ్ళకు కూడా కామెంట్ బాక్స్లో ఇచ్చాను లింక్, ఒకసారి చూడండి. ఓకేనా? ఇంకా ఐకార్డ్లో కూడా ఇచ్చాను, చూడండి. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే గైస్, ఇప్పుడైతే కనుక మొహరం రోజున లాస్ట్ రోజు అనమాట, పెద్ద సరిగెత్తు అంటారు. ఇవాళ వచ్చేసి ఏంటంటే ఎక్కువ తిరునాళ్ళ వాతావరణం అయితే ఉందన్నమాట. అనంతపురం నుంచి చాలా మంది వచ్చారు, చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుంచి ఇక్కడికి చాలా మంది వచ్చారు. సో అంతా తిరునాళ్ళ వాతావరణం. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా, జెయింట్ వీల్ ఉంది, అలాగనే మనకి మ్యూజికల్ చైర్స్ కానీ డ్యాన్స్ సంబంధించి అన్నీ జరుగుతున్నాయి. స్టార్టింగ్ మన అనంతపురం నుంచి వచ్చాం కదా, స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి మీరు చూస్తే కనుక ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఎందుకంటే క్రౌడ్ అట్లా ఉందన్నమాట. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కావచ్చు, అటు పక్కల ఉన్న స్టేట్స్ నుంచి కూడా కావచ్చు, అటు కర్ణాటక అయితేనేమి, ఇటు తెలంగాణ అయితేనేమి, మనకు చుట్టుపక్కల చిత్తూరు జిల్లా, కడప జిల్లా, అలాగనే కర్నూలు జిల్లా, ఈ జిల్లాల నుంచి చాలా జనాలు అయితే వచ్చారు. ఆ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. మేమైతే లోపలికి వెళ్ళట్లేదు అనమాట. లోపలికి వెళ్ళకుండా మేమైతే కనుక ఇప్పుడు డ్రోన్ షాట్స్ మీకు చూపించబోతున్నాం. సో మొత్తం అంతా కూడా హెచ్డి డ్రోన్ షాట్స్ అయితే కనుక మీకు చూపించబోతున్నాం. ఇప్పుడు అగ్నిగుండం ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మనకి పీర్లకు సంబంధించి ఆడ దేవుని దగ్గర ఎంత అందంగా ఉంది, ఎంత క్రౌడీగా ఉంది, అంత జనాలు ఎప్పుడైనా చూసారా మీరు? సో మీరు చూస్తున్న విజువల్స్ అంతా కూడా ఆ డ్రోన్ షాట్స్ అనమాట. ఐ హోప్ గైస్ మీకు క్లారిటీ వచ్చింటుంది అనుకుంటాను ఈ వాటికి. అలాగనే ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది అంటే విండ్ టర్బైన్స్ కానీ, ఈ చుట్టుపక్కల మీరు చూస్తే కనుక ఆ గేమ్స్ కానీ అందరూ వరుసగా లైన్లో వెళ్తున్నారు. అసలు లోపలికి వెళ్తే ఇంకా ఇసుకేస్తారు అన్నంత జనాలు అయితే ఉన్నారు అబ్బా, ఓపెన్గా చెప్పాలంటే. సో ఇంకా నా మాటలతో ఇంకా పనే లేదు. ఇప్పుడైతే కనుక ఒక మంచి బీజిఎం వేసి ఆ డ్రోన్ విజువల్స్ అన్ని చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ.
సో ఫ్రెండ్స్ చూశారు కదా చుట్టుపక్కల ఎంత అందంగా ఉంది అనేది. అంటే కొండలు కానీ, ఆ వింటర్ బైన్స్ కానీ, ఆ జెయింట్ వీల్స్ తిరుగుతున్నప్పుడు చూసారు ఎంత బాగుందో. అలాగే మీరు చూస్తే కనుక బైక్ పార్కింగ్ కానీ, బస్ పార్కింగ్ కానీ అంతా కూడా ఒక స్టాండ్ లాగా ఎంత బాగా ఏర్పాటు చేశారు అనేది. ఇంకోటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పోలీసులు అడుగడుగునే ఉన్నారు. ఎక్కడైనా లోపలికి పోలీసులు అయితే ఉన్నారనమాట. అంటే ఎక్కడ ఇబ్బందులు జరగకుండా, ఎవరికి ఆటంకం కలగకోకుండా వాళ్ళైతే కనుక మినిమం అయితే తీసుకుంటారు బాధ్యతలు. అంటే ఈ వీడియోలో నాకు అనిపించింది ఏంటంటే మేమంతా టీమ్గా వచ్చామన్నమాట. వచ్చి అంతా చుట్టుపక్కల తిరగకపోయినా డ్రోన్ అయితే తిరిగింది, అందుకు వెరీ హ్యాపీ. సో పానపల్లి నుంచి వస్తారు కదా, అంటే పులిందల నుంచి కడప నుంచి వస్తారు కదా, వాళ్ళు తూర్పు నుంచి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా స్టార్టింగ్లో అక్కడే కార్లు పెట్టేసి బైక్లు పెట్టేసి ఇట్లా లోపలికి వచ్చారు. ఇప్పుడు అనంతపురం చేసిన వాళ్ళు ఇట్లా వచ్చారు. సో ఇట్లా 3 పక్కలు అనుకుంటా, 3 పక్కలకు కవర్ చేశారు మొత్తం. ఎటువైపు చూసినా కూడా జనాలతో నిండిపోయింది. సంవత్సరానికి ఒకసారి ఇట్లా మొహరం జరుగుతుంది ఈ గుగుడు కుల్లాయి స్వామి సంబంధించి. సో చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ కోరుకున్న కోరికలు అన్నీ తీరుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. భక్తులు అయితే కనుక ఈరోజు చాలా మంది వచ్చారు. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ మంది వచ్చారని నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారు? ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు గూగుల్కి వచ్చారా అయితే కామెంట్ చేయండి. వీటితో క్లోజ్ చేస్తే దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.